ఈ వారం 10 రోజులు అసెంబ్లీ జరిగేటంత కాలం జగన్ అసెంబ్లీకి రావట్లేదని విమర్శించడం, జగన్ ఇంకేముంది తీసేయబోతున్నాం, అనర్హుడిని చేసేస్తున్నాం అని చెప్పడం ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే అలా జరగాలంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు 45 రోజులు 50 రోజులు జరపాలి. ఎందుకంటే ఇప్పటిదాకా 16 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 16 నెలల్లో జరిపినటువంటి అసెంబ్లీ సమావేశాలు 25 రోజులే. ఇదే డేటా లెక్కన తీసుకుంటే ఇంకొక 16 నెలలకి ఇంకొక 25 రోజులు అంటే 50 రోజులు అవుతాయి. అప్పటికి దాదాపు 3 ఏళ్ళు అయిపోయి వస్తుంది. ఆ తర్వాతన మళ్ళీ ఇంకొక 10 రోజులు చేయాలి. ఆ లెక్కను చూసుకుంటే 3.5 ఏళ్ళు అవుతుంది. అప్పుడు గబక్కని తీసి అవతల పారేసేయడానికి కుదరదు. నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇచ్చాక జగన్ సమాధానం తీసుకోవాలి అని. జగన్ ముందుగానే తెలివిగా ఏం చేశాడు, కోర్టులో కేసు వేసాడు, నాకు ఇవ్వండి అని చెప్పేసి. కోర్టు స్పీకర్కి నోటీస్ ఇచ్చింది. ఏది ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే స్పీకర్కి నోటీస్ ఇస్తే స్పీకర్ దానికి సమాధానం చెప్పలేదు. స్పీకర్ చక్కగా అవును రిజెక్ట్ చేస్తున్నాం, మేము ఇవ్వము ఆయనకి. ఎందుకు ఇవ్వమంటే 10 సంవత్సరాలు ఇదే 10% ఉండాలన్నటువంటి సంప్రదాయం అని చెప్పారు అనుకోండి. అది కరెక్టా కాదన్నది కోర్టు చెప్పేస్తుంది. కానీ దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఇది సంప్రదాయమే తప్పించి చట్టం కాదు. కాబట్టి సంప్రదాయం కరెక్టా చట్టం కరెక్టా అన్నటువంటిది ఈ కేసులోనని తేలుతుంది. అలా తేలితే జగన్కి అక్కడ అడ్వాంటేజ్ అవుతుందో అని చెప్పేసి స్పీకర్ కోర్టుకి సమాధానం చెప్పరు. అట్లాగే కోర్టు స్పీకర్కి నోటీస్ ఇచ్చి వదిలేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అట్లా ఆగిపోతుంది. రేపు దాన్ని బేస్ చేసుకుని నా జోలికి రావడానికి వీలేదని జగన్ వెళ్తాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు అవ్వదు. చెయ్యాలనుకుంటే ఇప్పుడు, లేకపోతే సమావేశాల సంఖ్యను పెంచుకుని రాబోయే 6-7 నెలల్లో దాదాపుగా 60 రోజులు పూర్తి చేసేలా చేయాల్సి ఉంటుంది. అప్పుడు జగన్కి సంబంధించి 2 ఏళ్లలో 2.5 ఏళ్లలోనో తీసేస్తే అప్పుడు మనకి ఎన్నికల సంగతి ఏంటో, ఎన్నికల్లో జగన్ని అక్కడ పులివెందులోనే ఓడిస్తారా ఏంటనేది తేలుతుంది.